నేతలిద్దరూ ఎన్నికల్లో మొదటిసారి గెలిచారు. కొత్త వాళ్ళు కాబట్టి కలిసికట్టుగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమై నియోజకవర్గంలో మంచి పేరు వచ్చేది. అయితే ఆ ఇద్దరు నేతలు అన్ని కార్యక్రమాల్లో విడివిడిగా పాల్గొనడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండటంతో ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం జరుగుతుంది. దానిని వాళ్ళు ఖండిస్తున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇంతకీ ఎవరా నేతలు, ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఉమ్మడి గుంటూరు జిల్లా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలుగా విడిపోయింది. గుంటూరు ఎంపీగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్ పదవి దక్కించుకున్నారు. పల్నాడు ఎంపీగా లావు శ్రీకృష్ణ దేవరాయలు గెలిచారు. బాపట్ల ఎంపీగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ కూటమి నుంచి విజయం సాధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 ఎంపీ స్థానాలను తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంది. గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు అందరితో కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు. ఏదైనా అధికార కార్యక్రమం గనుక గుంటూరు నగరంలో జరిగితే తప్పకుండా ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరవుతున్నారు. 1-2 సందర్భంలో తప్ప మిగిలిన సందర్భాల్లో వారి మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా పని చేసుకుంటూ వెళ్తున్నారు. పల్నాడు జిల్లాలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా నర్సారావుపేటలో ఏదైనా కార్యక్రమం జరిగితే స్థానిక ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే గుంటూరుతో పోలిస్తే పల్నాడు జిల్లాలో అందరూ అంత కలిసి పనిచేస్తున్న పరిస్థితులు కనిపించడం లేదు. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు మాత్రమే కార్యక్రమాలకు హాజరవుతున్న పరిస్థితులున్నాయి. ఎంపీతో ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికీ పల్నాడు జిల్లాలో ఉన్న నేతలంతా కూడా సీనియర్లవ్వటంతో వారి కార్యక్రమాలు వాళ్లే నిర్వహించుకుంటున్నారు. అయితే బాపట్ల జిల్లాకు సంబంధించి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ల మధ్య విభేదాలున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే దాన్ని ఎమ్మెల్యే ఖండిస్తున్నప్పటికీ ఎంపీ ఆ ప్రచారం గురించి అస్సలు పట్టించుకోవటం లేదు. అయితే గెలిచిన రోజు నుంచి బాపట్ల పరిధిలోని ఎమ్మెల్యేలకు, ఎంపీకి కొంత డిస్టెన్స్ ఉందనేది మాత్రం వాస్తవం అంటున్నారు కూటమి నేతలు. మరీ తీవ్రస్థాయి విభేదాలు లేవు, కానీ ఏదో చిన్న గ్యాప్ ఉందని, అందుకే ఆ ఇద్దరు కార్యక్రమాల్లో కలిసికట్టుగా పాల్గొనటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్న నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని వెళుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఆయనకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే అలాంటి పరిస్థితి బాపట్ల జిల్లాలో బాపట్ల పార్లమెంటు పరిధిలో లేదంటున్నారు. గతంలో బాపట్ల ఎంపీలుగా గెలిచిన అనేక మంది కేంద్ర స్థాయిలో కూడా చక్రం తిప్పిన వాళ్లున్నారు. ప్రస్తుతం ఎంపీ కృష్ణప్రసాద్ రాజకీయాలకు కొత్తైనప్పటికీ విద్యాధికులు కావటం, పోలీస్ అధికారిగా రాజకీయాలను దగ్గర్నుంచి చూసిన వ్యక్తి కావటంతో బాపట్ల జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తారని అందరూ భావించారు. అయితే అలాంటి పరిస్థితి కనిపించడం లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఎంపీతో ఎమ్మెల్యేలు సమావేశాలు పెట్టుకోవటం, ఎంపీ చొరవ తీసుకుని కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టడం కానీ జరగకపోతుండటంతో ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బాపట్ల ఎమ్మెల్యే వేగేశన వర్మ, ఎంపీ కృష్ణప్రసాద్ల మధ్య గ్యాప్ పై తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మాత్రం అటువంటిదేమీ లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండిస్తున్నారు. ఏదన్నా భేద అభిప్రాయాలుంటే ఒకళ్ళొకళ్ళు చర్చించి ముందుకు వెళ్తున్నామే కానీ మీరనుకున్నట్టుగా చిలవలు పలవలు చేసి ప్రజలకి నష్టం చేసే పనులు, ఇదొక వార్తగా క్రియేట్ చేసే పనులు మీ వార్తాపత్రికలు కానీ వీళ్ళు కానీ మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు తెలియజేస్తాం. మరీ పర్టికులర్గా ఏ రోజు నేను ఎప్పుడైనా ఎంపీ గారుతో మాకు భేదం ఉంది, శత్రుత్వం ఉంది, లేకపోతే మాకేముందని నేను కానీ అటు మా ఎంపీ గారు కానీ చెప్పటం ఎప్పుడన్నా మీకు జరిగిందా? ఎక్కడన్నా ఏ విలేకరులతో కానీ ఇలా చెప్పటం ఎక్కడన్నా జరిగిందా? ఇబ్బందులు మాకుంటాయి. ముందు వెనకాల ఆయన ఇన్ఫర్మేషను ఇక్కడికి రావటం, ఆయనకి వచ్చారని తెలితే ఇన్ఫర్మేషన్ నాకు తెలియజేస్తున్నారు ఎప్పటికప్పుడు. దాన్ని బట్టి ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ముందుకు వెళ్తున్నాం. ఒకసారి నేను ఊళ్ళో అయినప్పుడు ఆయన కూడా కార్యక్రమాలు, అదేం తప్పులేదు. 10 మంది మంచి చేయటం కోసం వేరువేరుగా పనిచేసినా, కలిసి పనిచేసినా అక్కడ ప్రభుత్వం ప్రతినిధులుగా ప్రజలకి మేలు చేస్తున్నామా లేదా? ఇలా మేము కలిసి పనిచేస్తాం,
ఎప్పటికీ చేస్తూనే ఉంటాం రాబోయే 5 ఏళ్ళు కూడా. మీరు అటువంటివన్నీ కూడా పక్కన పెట్టి లేని ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చిత్రీకరించే మీడియా మిత్రులందరూ కొంచెం అవి తగ్గియాలని, రేటింగ్స్ పెంచుకోవటమా, వార్తలు ఏదన్నా కసిగా జనాల్లో చర్చలు జరగటం కోసం చేసే ఈ పనులకి మీరు పూర్తిగా ఆపేయాలని, అభివృద్ధి, ప్రజలు పెన్షన్లు, వాళ్ళ హక్కులు, డెవలప్మెంట్ దీని మీద మీరు ఏదైనా సరే ప్రశ్నించాలని. అయితే ఎవరు ఏ కార్యక్రమంలో కలిసి పాల్గొనకపోవటం, ప్రజా సమస్యలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు ఇద్దరూ కలిసి తీసుకోకపోవటం వల్లే అలాంటి ప్రచారం జరుగుతుందని స్థానికులంటున్నారు. మరి ఆ ఇద్దరు అలాంటి ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా కలిసి కనిపిస్తారో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.